హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ప్రజెంట్ మేము రాజస్థాన్లో ఉంటున్నాం కదా. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ ఉండవు. అందుకని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవేంటో చూడాలనుకుంటున్నారా? ఓకే, ఓపెన్ చేసేద్దాము. మనకి ఎక్కడైతే ఇవి 200 పడుతుంది బాక్సు. నేను ఆన్లైన్లో వచ్చేపాటికి నాకు కూడా అలానే పడింది, 412 రూపాయలు పడింది. 2 బాక్సెస్ వచ్చాయి. పీసెస్ కూడా బాగా వచ్చాయి ఫ్రూట్స్. ఇక్కడికి వచ్చాక కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవేమీ సరిలేక, ఫుడ్ సరిలేక మేమిద్దరం కూడా బాగా వీక్ అయిపోయాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు కొద్దిగా ఫీవర్ కూడా ఉంది. బాగా వీక్ అయిపోతున్నాము, బాడీ కూడా ఎనర్జీ ఉండట్లేదు. సో అందుకని చెప్పేసి కీమా డేట్స్ మీ అందరికీ తెలుసు కూడా. ఇవి నార్మల్ డేట్స్ ఉంటాయి కదా, ఇవి ఖర్జూరం నార్మల్గా వచ్చేవి ఏంటంటే అవి పచ్చి వాటిని ఉడకబెట్టి అవి వస్తాయన్నమాట. అవి మనకు అంత టేస్ట్ ఉండవు, అవి అంత హెల్తీ కూడా కాదు. కానీ ఇవేంటంటే మనకి చెట్టును పండిపోయిన తర్వాత మనకి ఇవి తీస్తారనమాట. ఆల్రెడీ చెట్టును పండిపోయిన వాటిని తీసి మనకి ప్యాక్ చేసి పంపిస్తారు. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ కాబట్టి, చట్నీ ఆల్రెడీ పండిపోయిన ఫ్రూట్స్ కాబట్టి హెల్దీ, అలాగే చాలా టేస్టీ కానీ స్వీట్నెస్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. ఇది మనము రోజుకి కనీసం ఒక్క ఫ్రూట్ అయినా తింటే మనకి బాడీలో సరిపడా ఐరన్ అందుతుంది, అలాగే మంచిగా బ్లడ్ పడుతుందంట. నేను చూశాను, నాకు కొంచెం బ్లడ్ కూడా తక్కువగానే ఉంది. సో అందుకని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టుకున్నాము. నాకు 2 బాక్సెస్ కలిపి 412 రూపాయలు పడినాయి. వీటిలో మనం ఎన్ని పీసెస్ వచ్చినాయో కూడా నేను మీకు లెక్కపెట్టి చూపిస్తాను. కానీ ఇది తినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్వీట్ ఉంటుంది. మొత్తం కూడా చక్కగా ఎలా అంటే గుజ్జు ఉంటుంది, చక్కగా బాగా పండిపోతుంది కదా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ ఫ్రూట్. డైలీ కనీసం ఒకటి, లేదంటే పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే మనకి బాడీలో సరిపడా బ్లడ్ అందుతుంది. సో మీకు ఇష్టమైతే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇవి మీషో నుంచి ఆర్డర్ చేశాను. నార్మల్గా జియో కానీ, ఫ్లిప్కార్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. డెలివరీ ఛార్జెస్ కూడా డబల్ వేస్తున్నాడు. ఈ రాజస్థాన్ అనేప్పటికీ కొంచెం దూరం కదా, మనకి ఏం రావాలన్నా కూడా డెలివరీ ఛార్జెస్ బాగా వేస్తున్నాడు. పైగా లేట్ అయిపోతుంది. డెలివరీ రావచ్చు, రాకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. సో అందుకని చెప్పేసి నేను మీషోలో పెట్టాను. మీషోలో కూడా చాలా బాగా వచ్చాయండి. చాలా తక్కువ రేటు పడతాయి. వాళ్ళు డెలివరీ ఛార్జెస్ చాలా తక్కువ వేస్తారు. క్వాంటిటీ కానీ, తర్వాత క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ కావాలంటే కనుక నాకు లింక్ అని టైప్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ కూడా పెడతాను. ఈ పీసెస్ కూడా మీకు ఎన్ని వచ్చినాయో కూడా నేను ఒక్కొక్క బాక్స్లో ఎన్ని వచ్చినాయో కూడా నేను కౌంట్ చేశాను. మీరు లైవ్లోనే నేను కౌంట్ చేస్తాను, మీరు కూడా చూడండి. మీకు ఎన్ని వచ్చాయో మీకు కూడా తెలుస్తుంది కదా, నార్మల్గా నేను చెప్పడం కాకుండా మీకు లైవ్లోనే నేను ఒక్కొక్కటి నేను పీసెస్ లెక్క పెట్టి చూపిస్తాను. అది ఈ ఈ బాక్స్లో ఫ్రెష్గా వచ్చాయి, కానీ ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఈ వేరే బాక్స్ ఉంది కదా, అందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి కౌంట్ చేద్దాము. అయ్యా, ఒకటి పడిపోయింది ఆల్రెడీ. మనం కౌంటింగ్లో తీసుకుందాం తర్వాత. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. ఆల్రెడీ ఒకటి పడిపోయింది, అలాగే నేను ఒకటి తిన్నాను కాబట్టి మొత్తం 3 కలిపితే 40 వచ్చాయి. మనకి ఒక్కొక్క బాక్స్కి వచ్చి 40 ఫ్రూట్స్ వచ్చాయి. అంటే
మనకి 2 బాక్సులు కలిపి 80 పీసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.